బైబిల్లో హృదయం గురించి చెప్పాలంటే హృదయం అంటే అన్నిటికన్నా మోసకరమైందంట. అన్నిటికన్నా అది మోసకరమైందని రాయబడి ఉంటుంది బైబిల్లో. అయితే ఆ మోసకరమైన హృదయంలో నుంచి దావీదు ఏం చూస్తున్నాడు? దేవుని నమ్మకాన్ని. ఈ హృదయంలో నుంచి మనం ఎన్నో చూడవచ్చు, ఈ హృదయం నుంచి ఎన్నో ఆలోచన చేయొచ్చు. హృదయ అంతరంగములు అవి చాలా అగోచరములుగా ఉంటాయి. హృదయంలో ఏం జరుగుతుంది అనేది ఆ వ్యక్తికే తెలుస్తుంది తప్ప ఎవరికి తెలియదు. అందుకే హృదయం మోసకరమైంది అనే మాటకు అర్థం అది. వాట్ వీ థింక్ ఇన్ అవర్ హార్ట్, ఇట్స్ ఓన్లీ యూ నో, నన్ అదర్స్ నో అబౌట్ ఇట్, అండ్ అఫ్ కోర్స్ గాడ్ నోస్. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఈ హృదయమును అది నమ్మటానికి కాదు. నేను కాదు, నా శరీరం కాదు, నా అవయవాలు కాదు, నా హృదయంలోని నా అంతరంగము అంటే డీప్ ఫ్రమ్ మై హార్ట్. హృదయం అంటే ఏంటి? ఇక్కడ ఏమంటున్నాడు జాగ్రత్తగా విందాము. హృదయములోని అంతరంగములో నుంచి నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను. ఎంత మంచి మాట. ఫ్రమ్ డీప్ ఫ్రమ్ మై హార్ట్ ఐఎమ్ ట్రస్టింగ్ యూ లార్డ్. నేను నిన్ను ఆశ్రయిస్తున్నా. అందుకే దావీదు అంటాడు ఒక సందర్భంలో, బైబిల్లో మనం చూస్తాము, అయ్యా నా హృదయంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు. ఎవ్రీ డే యూ ఎన్లైట్ మై హార్ట్ లార్డ్. ప్రతిరోజు నూతన పరచు నా హృదయాన్ని, నా ఆలోచనలను, నా శరీరమును, నా దేహమును నువ్వు నూతన పరుస్తూ ఉండాలి. ఎందుకు నూతన పరచమంటాడంటే అది అనేకమైన వాటితో నిండుతా ఉంటది అన్నమాట. జాగ్రత్తగా విందాము. హృదయంలో చాలా ఉంటాయి దాచుకోవాల్సినవి. ఎన్ని ఈవెన్ ఏ బుక్ కెనాట్ హోల్డ్. ఇన్ని వాల్యూమ్స్ ఉన్నటువంటి బుక్స్ కూడా ఈ హృదయంలో ఉన్నంతని హోల్డ్ చేయలేదు. బట్ యూ కెన్ హోల్డ్ మెనీ థింగ్స్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో మాత్రం నువ్వు చాలా 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 దాచుకోవచ్చు. దావీదు ఈ మాట అనటానికి అర్థం ఏంటంటే, దేవా నా హృదయంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు అంటున్నాడంటే, నా హృదయంలో స్థిరమైన మనసును నూతనముగా అంటే ఎవ్రీ డే లార్డ్ యు రివైవ్ మై హార్ట్, యు రివైవ్ ఇట్. ఎందుకంటే నిన్నటి రోజున మన హృదయంలో ఉన్నదంతా తీసేమని అర్థం. దావీదు ఉద్దేశం ఏంటంటే, దేవా నా హృదయంలో స్థిరమైన మనసు నూతనముగా అంటే ఎవ్రీడే న్యూ, గివ్ మీ ఎ న్యూ థాట్స్, గివ్ మీ న్యూ హార్ట్. చక్కటి మాట అంటాడు, నూతనముగా పుట్టించు అంటాడు. అంటే వాట్ ఎవర్ ద జంక్ వీ హ్యాడ్ ఇన్ అవర్ హార్ట్ యెస్టర్డేస్, జస్ట్ లీవ్ ఇట్ ఆఫ్, తీసి పారేయాలి. నిన్నటి రోజున హృదయాంతరంగంలోని బాధ, శోధన, వేదన ఇవన్నిటినీ తీసేయి నాయన. నాకు క్రొత్త హృదయం దయచేయి. నా హృదయంలో సంతోషం దయచేయి. నా హృదయంలో స్థిరమైన మనసును నాకు దయచేయి. నా హృదయంలో నాకు మంచి చేసే గుణం నాకు దయచేయి. నా హృదయంలో ఎదుటి వారి పట్ల జాలి దయచేయి. నా హృదయంలో నేను దేని గురించి డిప్రెస్ అవ్వకుండా, దేని గురించి ఫ్రస్ట్రేట్ అవ్వకుండా, దేని గురించి నేను చింతించకుండా నూతన పరచుము దేవా అంటే అర్థం అదే. సో అందుకని ఏమంటున్నాడు, దేవా నా హృదయము కాదు, నా శరీరము కాదు, నా హృదయము నీ యందు నమ్మిక ఉంచి ఉంది. దేవుని బిడ్డలారా, నా హృదయం అన్నప్పుడు డీప్ ఫ్రమ్ మై హార్ట్. కొంతమంది అంటూ ఉంటారు కొన్ని వర్డ్స్, ఐ హ్యావ్ ఏ వెరీ హార్ట్ ఫెల్ట్ డీప్ లవ్ ఆన్ యూ అంటారు. ఐ హ్యావ్ ఏ హార్ట్ ఫెల్ట్ డీప్ ఫీలింగ్స్ ఆన్ యూ అంటారు. అలా చూసినప్పుడు యూ హ్యావ్ దట్ హార్ట్ ఫెల్ట్ డీప్ ట్రస్ట్ ఇన్ గాడ్. ఇక్కడ దావీదు ఆ మాట అంటాడు, హృదయం మోసకరమైనది, కానీ అదే హృదయంలో నుంచి జీవధారలు, అదే హృదయంలో నుంచి సంతోషం, అదే హృదయంలో నుంచి నాట్యం, అదే హృదయంలో నుంచి కీర్తనలు పాడుతూ ఇక్కడ అంటున్నాడు చూడండి, అయ్యా నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచాను కనుక నాకు సహాయం కలిగాను. దేనికి సహాయం కలిగిందంట దావీదుకి మనం సహాయం కావాలంటే ఏదేదో చేస్తాం, కానీ దావీదు అంటున్నాడు, నాకు నీ అందుకు నమ్మిక ఉంచా కాబట్టి నాకు సహాయం కలిగింది. I got help from you, Lord, because I trusted you.